విశాఖపట్నంలోని గాజువాక క్లబ్లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన సందర్భంగా రెండేళ్ల నమ్మకం అనే విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి కర్ణంరెడ్డి నరసింగరావు, జనసేన గాజువాక ఇన్ఛార్జి కోన తాతారావు పాల్గొన్నారు. సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తోందని నేతలు అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లలోనే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపిస్తోందని తెలిపారు. దేశంలో అత్యధిక పెన్షన్లు అందిస్తున్నామని, మంచానికే పరిమితమైన వారికి 15,000 సాయం అందిస్తున్నట్టు వివరించారు. 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో చేసినటువంటి అభివృద్ధి పైన 3 పార్టీలు కూడా మీటింగ్ పెట్టుకొని మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఈ మీటింగ్లో 3 పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో మన కేఎన్ఆర్ గారు, అలాగే కోన తాతారావు గారు, అలాగే సీనియర్ నాయకులు 3 పార్టీ నుంచి కూడా పాల్గొని చాలా ఉత్సాహంగా ఈ మీటింగ్ చేసుకోవడం జరిగింది. మరి మేము సాధించినటువంటి విజయాలు, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించి వాటి మీద అన్ని కూడా ఇక్కడ మాట్లాడుకున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేసినటువంటి ఏదైతే సూపర్ 6 ఉందో ఆ సూపర్ 6లో మేము అమలుపరిచినటువంటి అన్నింటి మీద కూడా చర్చించుకున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ గొడ్డల పార్టీ ఏదైతే ఉందో అది కూటమిని విడగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ. కనుక మీ కూటమి పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ చేరే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ 2029 వరకు కూడా అందరూ ఉండాలని చెప్పి తెలియజేస్తూ, కులాల పేరిట, మతాల పేరిట, లేనిపోయినటువంటి ఆరోపణలతో ఈ గొడ్డల పార్టీ కూటమి ఐక్యతను విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. దానికి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నాయకులందరికీ తెలియజేసి, అత్యధికంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వం మీద ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఈ రాష్ట్రం అభివృద్ధి కూటమి ప్రభుత్వంతో సాధ్యపడుతుందని ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ